నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని చిల్లర దుకాణాలు అంటే అదే చిన్న చిన్న దుకాణాలండి. ఎక్కువగా పల్లెల్లో ఉంటాయండి. పల్లెలని కాదండి, టౌన్లు సిటీస్లో కూడా ఈ మధ్యన చాలా ఉంటున్నాయండి. నేను సూటిగా ఈ వీడియో ఏ వీడియో అయినా సూటిగానే చెప్తానండి. ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం కూరగాయలు కొన్నా ఇంటికి తీసుకెళ్ళి వాటిని కడిగి తింటామండి. కూరగాయలు ఏదైనా అలాగే పళ్ళు, యాపిల్ అయినా ద్రాక్ష అయినా ఏదైనా కానీ ఆ మార్కెట్లో అమ్మినవి ఆ దుమ్ము ధూళి పోవడానికి కడిగి శుభ్రంగా వాష్ చేసి తింటామండి. అలాగే కిరాణా అంటే ఇంకా ప్యాకెట్స్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఇంటికి తీసుకొచ్చి ప్యాకెట్లని అది తీసుకుంటాం. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే అదే ఇప్పుడు తినుబండారాలండి. మెయిన్ తినుబండారాల గురించి చెప్తున్నానండి. ఎక్కువగా రోడ్డు పక్కన ఈ మధ్యన తినుబండారాలు అమ్మే వాళ్ళు ఎక్కువ అవుతున్నారండి. అమ్మే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదండి, ఎందుకంటే వాళ్ళు రూపాయి రావడానికి ఎవరైనా కష్టపడడానికి అది తప్పు లేదు. కానీ ఆ తినుబండారాలు అమ్మే విధానాన్ని నేను తప్పు పడుతున్నాయండి. అది వినియోగదారులకు కూడా కొనడం వలన వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారండి. అందులో తినుబండారాలు జిలేబీ అని, ఈ ఏదో మిర్చి హాట్, అలాగే పకోడీ, వివిధ రకాల తినుబండారాలు, బెల్లం కొమ్ములు, ఏదో కొమ్ములని ఏదైనా కానీ ఇప్పుడు మనం తినుబండాలని ఇంట్లోకి తీసుకొచ్చి కడుక్కొని తినం కదండి. ఇప్పుడు ఫ్రూట్స్ తిన్నట్టు, వెజిటేబుల్ అయినా ఈ తిన్నట్టు మనం వాటిని కడుక్కొని తినం కదా. ముఖ్యంగా ఈ జిలేబీలో అది నూనెలో వేసిన తర్వాత, నూనెలో వేసి పాకం పట్టిన తర్వాత ఎలాగ ఉంటుందండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. తినడానికి కొంచెం ఇదవుతుంది. దాని మీద వచ్చే దుమ్ము ధూళి పట్టేసింది. బస్సులు ఆ రోడ్డు పక్కన పెట్టడం వలన, బస్సులు వాహనాలు వివిధ రకాలు పెట్టడం వలన అన్ని దుమ్ము ధూళి పేరుకుపోయి అది తీసుకొని మనం తినడం వల్ల, అది కొనుక్కొని మనం తినడం వల్ల ఆ దుమ్ము ధూళి మన లోపలికి వెళ్ళిపోయి మన ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, చాలా వివిధ రకాలమైన అనారోగ్య కారణాలు, అనారోగ్యాలు వస్తున్నాయండి. ముఖ్యంగా నేను మాత్రం వాళ్ళని ఈ వీడియో చూసే అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పుగా అనుకోవచ్చండి. నేను వాళ్ళని ఎట్టి పనులు తప్పుగా అనుకోవట్లేదండి. వాళ్ళు ఎవరైనా కానీ రూపాయి కష్టపడి సంపాదించడంలో తప్పు లేదండి. కానీ వాళ్ళు ఈ విధంగా అమ్మడం వలన జనాభా అది వినియోగదారులు అది కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి తినడం వలన ఇప్పుడు చిన్నపిల్లలు మరీ అట్రాక్ట్గా అయిపోయి వాటికి. ఇప్పుడు చిన్న చిన్న స్కూల్ పిల్లలైనా ఈ కాన్వెంట్స్, తర్వాత సిటీస్లో నుంచి పాఠశాలలో వెళ్ళిన తర్వాత చాలా వాహనాలు ఆ పక్క నుంచి వెళ్తుంటాయి, అవే కొనుక్కొని తింటుంటారండి. ఏదైనా మనం తినుబండారాలు చెప్తున్నాను కదండి, తినుబండారాలు అదే కూరగాయలు ఫ్రూట్స్ కడుక్కొని తింటాం. మనం తినుబండారాలు కడుక్కొని తినాం కదా. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాయండి. వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటంటే, వాళ్ళు అందరూ ఇప్పుడు షాపుల్లో గాజు అద్దాలు మేళల్లో ఏదో పెట్టుకోలేరండి. చిల్లర దుకాణంలో వాళ్ళు అంత స్తోమత ఉంటే వాళ్ళు రోడ్డు పక్కన ఎందుకు అమ్ముకుంటారండి? వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పుడు క్లాత్ అంటే మన ఏముందండి మామూలుగా వైట్ క్లాత్ ఏదో ఉందండి. దాన్ని మనం అమ్మేటప్పుడు వినియోగదారులకి, ఆ వాహనాలకి, మనకి ఆ షాప్కి మధ్యలో ఒక క్లాత్ లాంటిది, వైట్ క్లాత్ లాంటిది, అది అద్దం లాగా ఉంటుందండి. దాని పేరు నాకు ఐడియా లేదు. అది అలాంటిది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. లేదు ఆ తినుబండారాల పైన ఒక ఏదో ఒకటి క్లాత్ లాంటిది తీసి కనబడేది. ఇప్పుడు వినియోగదారులకి కనబడకుండా ఉంటే వాళ్ళు కొందరు కదండి, అట్రాక్ట్ అవ్వరు కదా. కనబడేటట్లే ఒక ఏదో దాని మధ్యలో ఏదో పెట్టి ఆ దుమ్ము ధూళి పడకుండా సేఫ్టీగా అది పెట్టి అమ్మితే అటు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా, కొనుక్కునే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకోటి అంటారండి, చాలామంది ఇవన్నీ చెబుతుంటే కొంతమంది నాతో అన్నయ్య అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు అవి తిన్నా చనిపోతారు, తినకపోయినా చనిపోతారు, ఆరోగ్యం చెడిపోద్దని అంటున్నారండి. కానీ నేను అనేది ఏంటంటే, చిన్నపోయినా చనిపోతారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి జీవి గిట్టక మాందు చనిపోతారు. అలాగని చెప్పి ఇప్పుడు అనారోగ్య పాలయ్యి హాస్పిటల్లో తిరిగి వాళ్ళ పార్ట్స్ అన్నీ ఆర్గానిక్స్ పాడైపోయి, ఆర్గాన్స్ మొత్తం అలా
ప్రతి ఒక్కరు చనిపోయేవాళ్ళే. అంత మాత్రాన ఇలాగ అయిపోతారని చెప్పి ఇలాగా అవ్వకూడదు కదండి, అలాగ అనుకోకూడదండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను సూటిగా చెప్పబడుతున్నది అదే అండి. రోడ్డు పక్కన, ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలు అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరు కనీస ప్రమాణాలు పాటించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను.